నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కమ్మగూడ న్యూ సుభాష్ నగర్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయము అండ్ ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఇదొచ్చేసి మనకి 155 గజాల్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఈ హౌస్ ముందలన రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ చూస్తున్నామండి. ఇదొచ్చేసి సాగర్ హైవే రోడ్డు. సాగర్ హైవే రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 200 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీ, కమ్మగూడ, న్యూ సుభాష్ నగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రావడం జరిగిందండి. వెల్ డెవలప్ అయినటువంటి ఏరియా ఉంటుంది. ఈ హౌస్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసి బ్లూ బెల్స్ హై స్కూల్ ఉంటుందండి. బ్లూ బెల్స్ హై స్కూల్‌కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ నుంచి వెరీ నియర్ బై కేబీ స్కూల్ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి బీ మార్ట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి తులిప్ గ్రాండ్ హోటల్‌కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ లొకేషన్‌లో ఉంటుందండి. వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది. ఈ హౌస్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి 10-15 మినిట్స్‌లో రీచ్ అవుతాము. టీసీఎస్ ఆదిబట్లకు 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 1 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేసుకొని, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే క్లియర్‌గా చూయించి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 బీహెచ్‌కే కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ చూపిస్తున్నామండి. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్‌గా రావడం జరిగింది. నేనైతే పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్నోవా లాంటి కార్లు లేదా ఫార్చునర్ లాంటి కార్లు 2 పార్కింగ్ చేసుకోవడానికి వీలుంటుందండి. చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బోర్ వేయించడం జరిగిందండి. ఇదొచ్చేసి మనకి ఈశాన్య మూల అవుతుంది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్‌కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 1 బీహెచ్‌కే ఉందో 1 బీహెచ్‌కేకి సంబంధించిన మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్‌కి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. నేనైతే హాల్ చూపిస్తున్నామో ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 బీహెచ్‌కేకి సంబంధించిన హాల్ ఏరియా. హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విత్ షెల్ఫ్‌లతోటి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్‌లో ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పూజా రూమ్ అనేది చూపిస్తున్నామండి. పూజా రూమ్ అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీ స్లిప్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇటువైపు గమనించినట్లయితే ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అవుతుందండి. ఈ 1 బీహెచ్‌కేలో ఉన్న బెడ్‌రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ దానికి మనకిక్కడ విండోస్ అనేది రావడం జరిగింది. పెద్ద సైజులో ఉన్న షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కేగా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 బీహెచ్‌కే పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కేకి సంబంధించిన మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. నీట్‌గా మనకి సెట్ బ్యాక్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా వర్క్ చేయించారు. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్‌గా వుడ్‌తో చేయించారు. టేక్ వుడ్‌తోటి వర్క్ చేయించడం జరిగిందండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే వచ్చేసి విత్ ఇంటీరియర్‌తో సేల్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇదొచ్చేసి మనకి హాల్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా అండి.
నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియాకి, హాల్ ఏరియాకి మధ్యలో వచ్చేసి ఆర్చ్ లాగా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి డెకరేటివ్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి వీలుంటుంది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ లో గమనించినట్లయితే మనకి చాలా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. వుడ్ వర్క్ తో చేయించారు. చాలా నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే కిచెన్ ఏరియా ఉందో కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ నీట్గా కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారండి. పూజా రూమ్ సంబంధించినటువంటి గ్లాస్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అనేది స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు అండ్ నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. బెడ్రూమ్స్ అన్ని క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి టైల్స్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే లో రూప్ ఉందో లో రూప్ దగ్గర వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే సైజ్ ప్రకారంగా చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనేది చేయించడం జరిగిందండి. కబోర్డ్ దగ్గర ఉన్నటువంటి డోర్ అంతా చేస్తున్నాము. విత్ స్లైడ్ డోర్స్ తోటి రావడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగిందండి. నీట్ గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బయట వైపు ఒకటి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా వెంటిలేషన్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గా 2 BHK కి సంబంధించిన వ్యూ అంతా చూపించడం జరిగిందండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి తుర్కెంజాల్ దగ్గరలో ఉన్న కమ్మగూడ న్యూ సుభాష్ నగర్ కాలనీ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 155 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 గా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 1,32,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.